కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ, గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ, గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ, సేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని కౌరమ్మ, సేను గట్ల పువ్వమ్మ ఉసికేలోని కౌరమ్మ, చిబ్బి మర్చిపోకమ్మో డప్పు మట్టుకోంటమ్మ, చిబ్బి మర్చిపోకమ్మో డప్పు మట్టుకోంటమ్మ, పెత్రామాస పొద్దుల్లో రాగి వన్నె మబ్బుల్లో అడిగే పెడత మాటల్లో పసుపు పచ్చ ఎన్నెల్లో ముంగిట ముగ్గు చుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి పొట్టమ్మ, గంగా దాటిపోకమ్మ గంగి కాలి కమలమ్మ, రెండో నాడు రేనమ్మ అటుకు నిత్య లక్ష్మమ్మ, రెండో నాడు రేనమ్మ అటుకు నిత్య లక్ష్మమ్మ, మూడో నాడు ముత్తంతా ముద్ద పప్పు వేశాంత, నాలుగొత్తులల్ల సందల్లో నానేసి బియ్యం ఇయ్యల్లో, నాలుగొత్తులల్ల సందల్లో నానేసి బియ్యం ఇయ్యల్లో, ఐదో తనము కైలమ్మ అట్లో చేసి పెట్టమ్మ, ఐదో తనము కైలమ్మ అట్లో చేసి పెట్టమ్మ, అర్రెంగేల రాజమ్మ అరికి ఉన్న గౌరమ్మ, నైవేద్యాలు వద్దమ్మ నెలకి పూజ కాలమ్మ, ఏడు ఏపకాయల్లో తోడు వచ్చి పుణ్యాలు, అన్నాదమ్ములిండ్లల్లో సున్నాలేక కాంతుల్లో, గడప గడగ వేపిల్లో కోరి దీవెనాతుల్లో. దోస్తులు ఎట్లుందిలా మన బతుకమ్మ పాట? ఇక మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. ఇక మర్చిపోయినాం కదా ఇంట్రడక్షన్. నమస్కారం అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఇక బతుకమ్మ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి, సరేనా? నిన్న చేసిన ఫస్ట్ వీడియో కానీ సెకండ్ వీడియో కానీ బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వచ్చింది. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం అంటే పెద్దగా చేసే పని ఏం లేదు. వీడియో నచ్చినాక లైక్ కొట్టి అట్లా హై పాయింట్స్ అనేది ఇవ్వరిగా ఉంటే, అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఈ కాళ్ళు పాడుగాను, కాళ్ళల్లా ఇంత బలం లేకపాయ్. అగో మెట్లు దిగుతుంటే కలుక్కు కలుక్కుమని అగో మోకాళ్ళన్నీ నొప్పి పెట్టే. అన్నం వేసుకురాపో కోడలమ్మ అంటే కోడలు అక్కడనే వేయింది. కోడలు వస్తలేదని అత్త పోతే అత్త అక్కడనే వేయినట్టుంది. ఎక్కడ వాయే మా చెల్లె రాములమ్మ, ఉన్నావే? అన్నం వేసుకొస్తున్నావా లేదా? ఉన్నా వస్తున్నా, జరండు ఆడ కూస సోపల కూస వస్తున్నా. ఏం కూసాలనో ఏమో పోవేమ్మా, ఆకలి కొని ఇంటికి వస్తే బుక్క బువ్వ పెట్టని గీత గతి లేరు. ఓ అమ్మని కోడలంటే కోడలేనేమ్మా. ఎక్కడ పోయిందా పోరి? సరిత లేదక్క, ఎక్కడ పోయిందో ఏమో. అగో బువ్వ పెట్టుకొస్తా అని నమ్మకం తక్కువ అక్క, బాగానే ఎత్తిపోయింది అని అనలేదా నేను అప్పుడే? ఆ బువ్వ లేనట్టుంది. ఇప్పుడు బియ్యం కడిగి ఎవరు పొయ్యి మీద పెట్టి అన్నం వండుకొని ఎవరు పెట్టేస్తారు అని అనుకున్నట్టుంది. ఇక మా పోయింది అక్క, ఎక్కడ పోయిందో ఏం కథను. మరి ఆడ ఆడకట్టలు బతుకమ్మ ఆడతారు కదా, ఆడ ఇట్లా ఆడతాను పోయిందో ఏమో అక్క. అబ్బా నీ కోడలంటే కోడలు పో. ఇక ఎవరు భయం భక్తి లేకుంటే గట్లనే ఉంటది. కానీ కాదమ్మా, ఇంటికి వచ్చే చుట్టానికి బుక్కడు బువ్వ పెట్టండి. ఏం కోడలు, ఏం రీతి నేర్పినవు, ఏం నేర్పినవు తల్లి నీ కోడలకు? గట్లనే నా పోయేది. ఏమో అక్క, ఎవరు చెప్పినట్టు లేరు. వాళ్ళ తక్కి తీరాళ్ళే చేసుకుంటారు. కానీ అమ్మో నా మాటలు ఇంతకైతే బాగానే ఉంది అక్క. అదెవ్వరు మాటలు వినది, దాని తక్కి తీరది అదే చేసుకుంటది. ఏ రోజు వండి పెడతానికి ఆమెకు శని షాట్ అవుతుందంట. నా పనికి మస్తు భయపడుతుంది, మస్తు కోపం అవుతుంది అక్క. అది ఇవి ఎత్తేస్తూనే ఉంది గిన్నెలు. ఇక దీని పాడగాని గిన్నెలు గిట్ల ఎత్తేస్తుందేమో అని నేను అదో ఇదో పని సాయం చేస్తూనే ఉన్నా ఆడికైనా. అదో చూసినావు మరి, అన్నం లేదు ఉంది లేదు అని ఏదో ఒకటి వచ్చి చెప్పాలి కదా, లేకుంటే నేను వచ్చి నీ బియ్యం పెడతా కదా అక్క. అగో మా పోయింది చూడు, ఎక్కడ పోయిందో పట్టట్లేదు. అమ్మ మంచిదే ఉంది అమ్మ నీ కోడలు. ఇక ఎవరు భయం లేనట్టుంది, మొగన్ భయం లేనట్టుంది, అత్త భయం లేనట్టుంది. ఫోన్ చేసి 2 రొప్పులు రొప్పే, ఎక్కడ పోయిందో అడుగు. ఏమొద్దు తీయక్క, ఇక నన్ను పోని ఏమన్నా చేసుకొని ఏమొద్దుకో. ఇప్పుడు చేసినందుకు ఫోన్ చేస్తావో మీ అమ్మగా అన్నం లేనందుకు ఇన్ని బియ్యం కడిగి పెట్టుకుంటా కాదా నాకు ఫోన్ చేసి తిట్టింది అని. ఇక మానవుడు వచ్చినాక కొడుకు వచ్చినాక చెప్పి ఇక అతను పంచాయతీ పెట్టిస్తుంది అక్క. ఎందుకు వచ్చిన బాధ? ఊకో నేను పెడతా గాని.
ఏమొద్దు తీ తల్లి, ఇక మీ ఇంటికి వచ్చి మీకు ఎందుకు కొట్లాట పెట్టియాలి? ఏమొద్దు పాటు, నేను పొద్దు కంగ పోతా, తిండొద్దు తీ కనొద్దు పాటు, ఇంత షాయి ఇంత పెట్టి తాగుతా గాని. అయ్యో గట్లంటవక్క, పోరి శాతనైందో కాలేదో పోనుకో. ఏందమ్మ శాతనయ్యేది, శాత కాకపోంది ఇక పొమ్మన లేకపోగా పెట్టినట్టే ఉంది పాటు నీ కోడలు. అమ్మా ఆగు, యాదిలుండక్క మనోడు. అయ్యో పెద్దమ్మ నువ్వెప్పుడు వచ్చినావు? బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఇక ఒక 2 గంటలు అవుతున్నట్టుంది బిడ్డ నేను వచ్చి. ఎక్కడ పోయినవయ్యా కనేపిస్తలేవు? జర పనుండి పెద్దమ్మ, బయటికి పోయి వస్తున్నా గాని తినకపోయినావా? అమ్మా పెద్దమ్మ ఎప్పుడు తినొచ్చిందో ఏమో, కొంచెం బువ్వయ్యే తింటది. ఏమొద్దు తీ బిడ్డ, ఇక మీ ఇంట్లో ఉన్నదో లేదో. ఏమొద్దు తీ, మా ఇంటికి పోయినాకనే తింటా గాని. ఆగో ఏమైంది పెద్దమ్మ గట్లా మాట్లాడుతుంది? ఎవరని మన అన్నరా ఏంది పెద్దమ్మను? ఎవ్వరేమనలేదు రాయ, నీ పెళ్ళము ఇక పెద్దమ్మ వచ్చినాక మంచిగానే పలకరించింది. అత్తమ్మ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు అని ఆగ ఇది మాట్లాడింది బాగానే. ఇద్దరు సేపటి తామని అడిగింది. తింటవా అత్తమ్మ, అన్నం వేసుకురానా అని అంటే, జర వేసుకురా బిడ్డ, ఇక కాళ్ళు లేవనిస్తలేవు, కింది దాకా దిగలేను, మీదకి వేసుకురా అంటే సరే అనుకుంటా గులుక్కుంట వచ్చింది. ఇక బువ్వ లేనట్టు బువ్వ అయిపోయినట్టుంది. మళ్ళీ బియ్యం కడిగి ఎవరు పెడతారు, బువ్వ ఎవరు అంటారు అని మెల్లగా ఏడుకొని చంపైంది బిడ్డ. ఇక గాదానికి పెద్దమ్మ ఫీల్ అవుతుంది. కోడలమ్మ బువ్వ పెట్టుకొని వస్తా అని వచ్చింది, ఎక్కడో పోతాది అంటే కొమ్మలు లేక పొగ పెట్టినట్టే ఉంది కదా, నీ కథానికి అట్లా ఫీల్ అవుతుంది అయ్యా. అయ్యో అంతేనా? జరుండు దాన్ని ఫోన్ చేసి సొట్లు పెడతా. ఎక్కడ పోయిందమ్మా అది? ఇది నా దాంట్లో ఛార్జింగ్ లేదు, నువ్వు చేయి మాట్లాడు. ఏమొద్దు తీరా, గాదానికి బియ్యం కడిగి పెట్టుకొని అన్నం వండుకుంటానికి శాతం అయితే లేదా? మీకు ఎందుకు ఫోన్ చేసినాక అట్లా తిరుగుతుందిరా. ఇక దాన్ని నోటికి మొగ్గుకోవాలి. ఏమొద్దు కొరా, నేను వండుతా కానీ అన్నము. అరే నువ్వెందుకు భయపడుతున్నావమ్మా? ఫోన్ చేయి, నేను మాట్లాడతా గాని. ఆగు, ఫోన్ ఎత్తుతలేదు బిడ్డ, రింగ్ అవుతుంది గాని మీ కాలు అందుకోలేకపోతున్నారు అని వస్తుంది బిడ్డ. ఇక కట్ చేస్తుందా మరి, ఫోన్ ఎత్తుతలేనట్టుంది నాయన. అదే అది కావాలని ఎత్తుతలేదు. ఇక ఇది పని చెప్తే మాపోయింది అని ఇక అడుగుతానికే ఫోన్ చేస్తున్నట్టుగా అని అనుకుంటున్నట్టుంది అది. జరుండు ఏడుంది అది, ఏడ బతుకమ్మ ఆడుతుందో నేను పోయి దాని సంగతి ఏంటో తెలుస్తాను, నేనే పోయి వస్తా. అరే ఏమొద్దు తీరా, ఇక మా శివటికి నీ పెళ్ళాన్ని ఎందుకు బాధ పెట్టావు? మళ్ళీ మీ ఇద్దరు ఎందుకు పంచాలు పెట్టుకుంటారు? పోనుకో, ఇక బతుకమ్మ ఆడబుద్ధి అయిందేమో, ఇక ఆడతందుకైనా పోయినట్టుందిరా. ఎవరైనా ఫోన్ చేసిరో ఏమో. పోనీతి, ఇక ఆడరాని ఎంతసేపు ఆడుతుందో, బుద్ధి తీరా ఆడరానిరా. ఏం పోకూకో, నేను వండుతా గాని. ఏమొద్దమ్మా పొయ్యొస్తా. ఆగో పెద్దమ్మ ఎంత బాధపడుతుందో, రాక రాక మన ఇంటికి వస్తే గసంటి మర్యాదనా అని మనం చేసేది. జరుండు దాని పని ఎట్లా చేస్తాను. ఏమొద్దుకు బిడ్డ, ఇక నా కొరకు మీరెందుకు రాగట్లా బాధపడుతురు? ఏమొద్దుకోరి. ఓయమ్మో ఏడికి పిల్లగా దబ్బా దబ్బా ఉరుకుతున్నావు? ఓయమ్మో కోపం మీద పోతున్నావు, ఏమైంది? ఏం లేదు తాత, ఏడికి పోయి వస్తున్నావు? గడ చెట్టు కింద ఇక అమ్మలక్కలందరూ బతుకమ్మలు ఆడుతురు కదా, ఇక చూసి వస్తున్నా. నీ పిల్లం జోరుగా ఆడుతుంది పో. అంతేనా తాత, నా పిల్లం గాడనే ఉందా? సరే జరుండు దాని పని ఏంటో చేసుకుంటా. ఆగో ఏమైంది పిల్లగా? ఇక ఆ పిల్ల మంచిగా పాటలు పెట్టుకొని ఇక బతుకమ్మలు ఆడుతుంటే ఏమంటావు? పిల్లను ఆడని రాదు, ఎన్నడో ఏడాదికి ఒకసారి ఆడతారు. గంత కోపం మీద పోతున్నావు, ఏమన్నా అన్నదా ఏంది నీ పిల్లము? ఏమనలేదు కానీ జర పనుంది తాత, పోతున్నా మొత్తం ఆమెదే నడుస్తున్నట్టుందాడా? అవునయ్యా, ఆమెనే తిప్పుతుంది. ఇక ఎవ్వరు మంచిగా ఆడతలేరు, నీ పెండ్లమే మంచిగా బక్కసులుక ఉంది కదా, మంచిగా ఆడుతుంది పో ఆట. పాటలు ఇట ముద్దుగా అందుకుంటుంది. ఎండ్ల లేకున్నా గీసొంటి అవిట్ల ముందే ఉంటది తాత నా పెండ్లము. ఉండాలి కదయ్యా, ఇక అండ్ల కాకుండా ఇండ్ల కాకుండా అండ్ల ఎండ్లలో ఒక దాంట్లో గట్టి ఉంటేనే కదా మంచిగా ఉంటది. ఎంతసేపు అవుతుంది తాత వాళ్ళు ఆడబట్టి? చాలా సేపటి నుంచి ఆడుతున్నారయ్యా, ఒక 2-3 గంటలు అవుతుండొచ్చు. ఇక నేను అర్ధగంట సేపు చూసి వచ్చిన. ఇక మీ నాయనమ్మ ఆడదే ఉంది పో, ఆడుతున్నట్టుంది. వచ్చింది ఏడంగానే వచ్చింది కదా. కదా దబ్బునొచ్చినవేంది, ఇంకా జరసేపు ఆడొద్దా ఆట? మంచిగా ఆడుతున్నారు కదా అమ్మలక్కలు.
ఎంతసేపు అని ఆడదుమయ్యా, నడుములన్నీ గుంజుతున్నాయి, కాళ్ళన్నీ గుంజుతున్నాయి. ఇక నాకు నైట్ నిద్ర లేక పానం ఎక్కడో చోడినట్టు అవుతుంది. ఇక ఒక 2 3 ఆటలు ఆడినాయి, ఇక మా వచ్చినాయ్యా, ఆడుండి ఏం చేయాలి. ఇక అందరి లెక్క వయసు పిల్లలు ఏమో ఎట్లా అంటే అట్లా ఎగురుతుర్రు, నాకు అట్లా ఆడుస్తుంది. నాకు ఏమైనా వంగి బతుకమ్మలు ఏమంటే వేస్తా గానీ, ఇక చప్పట్లు వస్తాయి గానీ ఎగురుడు దుంకుడు గవి నా చేతనే అవుతుంది నాయన, అందుకే వచ్చిన. ఆగో, నువ్వు డబ్బునే వచ్చినావు, మరి ఏ కాలం అవుతుందంట వాళ్ళు ఆడబట్టి. మరి నా పిల్లం ఇంకా కదులుతలేదా అవ్వ, ఆడనే ఉందా? ఆడనే ఉంది అయ్యా. ఇవాళ పెంటమ్మ బక్కమ్మ అందరు కలిసి ఆడుతున్నారు. ఆ లక్ష్మమ్మ వీళ్ళందరూ జోరుగా ఆడుతున్నారు. నాకు శాత కాలే నాయన. ఇక నేను మా వచ్చిన నీ పెళ్ళంటే జోరుందాడా. ఓ తిప్పుకుంటా ఆడుతుంది. ఇక బక్కల తులుక ఉంది కదా, మస్తు ఎగురుతుంది పోనీ పెళ్ళము. సరే సరే అవ్వ, పోయి వస్తా ఆడదాకా. చూడుపో, నీ పెళ్ళ మాట చూసి నువ్వు పరిశాన్ అవుతావు పో. ఆ పిల్లగాడు ఎందుకో పెండ్లం మీద మస్తు కోపం అయిపోతుండే, గరం గరం మీదనే ఉన్నాడు పిల్లగాడు. మరి ఏమైందో, ఆ పోరేమన్నా వేసిందో ఏం కథనో. ఓ అమ్మ, మస్తు కోపం మీద వస్తుండు. అయ్యో అంతేనా అయ్యా. మరి నేను ఊకనన్నా చెప్తే నీ పిల్ల మంచిగా ఆడుతుందని. ఇక కోపంలో పోయి పోరిని కొట్టనే కొడతాడు పిల్లగాడు. అయినా ఇట్లా నువ్వు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండు అయ్యా అని పిల్లము. ఓ ఏం తిప్పుతుంది అంత అవసరమా చెప్పు. నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఎట్లా ఆడితే అట్లనే ఆడాలి. ఇక ముసలోళ్ళు అందరూ వంగి తప్పట్లు వేసుకుంటే మరి ఆమెనేమో అయ్యా చక్కగా డ్యాన్స్ చేస్తూనే ఉంది. గట్ల ఏమన్నా నలుగురు మెచ్చుతారా చెప్పు. ఎంత చెప్పినా ఇంట లేదు కోరి. పోని మొగడు ఏమంటాడు చూద్దాం. కాదే, మళ్ళీ నీకు ఒక ముచ్చట చెప్పాలనే. అబ్బా, దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు, ఏం ముచ్చట అది చెప్పు. కాదే, నువ్వు ముసలుగా అవుతున్నది ఇట్లా ఎంత అందంగా కొడుతున్నావు. ఆ బతుకమ్మ ఎంత ముద్దుగా ఆడుతున్నవే. ఇక అంత మందిలో నా కన్నంత నీ మీదనే ఉంది. ఆయమ్మ వయమ్మ, సప్పట్లు ఎంత ముద్దుగా వేస్తున్నావు వంగవాడి ఆడుతుంటే. నాకైతే మస్తు అనిపించింది పో. ఆగో, నిజంగా అంటున్నావా? ఉత్తుగా టైం పాస్ అంటున్నావా? నన్ను ఎక్కిరించుకుంటూ మాట్లాడుతున్నావా? ఆ అరే, ఉత్తుగా టైం పాస్ ఏ పనిక నాకు ఏం అవసరం చెప్పే. నా పెళ్ళం గురించి నేను గొప్పగా చెప్పుకోవద్దా? నాకు గట్ల గట్ల అయింది నా పెళ్ళాన్ని చూసా అని చెప్పుకుంటున్నా. అబ్బో. అరే, గింత ముసలికైనాక నీకేం పాడు రోగము? ముద్దుగున్నావు, అట్లున్నావు, ఇట్లున్నావు అని న్యాయమడి కలుగుతున్నావు. ఊకో, ఎవరైనా చూస్తే ఇక నవ్వుతారు. ఎవరు చూస్తే నాకేంది, నా పెళ్ళము నాకే ముద్దు. ఎవరేమనుకుంటే నాకేంది చెప్పు. అబ్బా, ఇన్నేళ్ళ సంది చూస్తున్నాక నా మీద ప్రేమ నీకు పోతలేదా? అబ్బో. పెండ్లం మీద ప్రేమ ఎన్నటికైనా చచ్చిందాక పోదే. ఇంకా ముసలుగా అవుతున్నా కొద్దీ ప్రేమ పెరుగుతా ఉంటది అంటారు కదా పెద్దలు. అది నిజమే ఉన్నట్టుంది. ఎంత అందంగా కొడుతున్నావు చూడు, తెల్ల చీరలా ఆ నగ వేసుకుంటే మస్తు కొడుతున్నావు పో. ఏ ఊకో, కొడుకు కోడలు మన్మరాలు వచ్చినాక ఇట్లా నీదేం బుద్ధి నాకు అర్థం కాదు. నాకు సిగ్గు అవుతుంది నాయన, నేను లోపలికి పోతున్నా. ఎవరైనా చూస్తే నవ్వుతట్టుర్రు. అబ్బా, సాలు పెంటక్క. ఒకరు ఇంకా ఒకరు పోతేనే ఎవరు మెల్లగా ఎవరి జారుకుంటుర్రు. అవి చూసినవా, సరిత లత్తమ్మ జోరు పక్కకు నిలబడి మాట్లాడుకుంటుర్రు. మనిద్దరమే ఏమని ఆడతాం అక్క. పోదాంపా ఇంటికి, మనం గిట్లా గౌరమ్మను చెర్ల తోలుద్దాంపా. అరే, గట్లంటావు చెల్లె, ఇంకా జరసేపు ఆడాలి, మంచిగా ఉంటది. అవును కదా, వాళ్ళిద్దరు ఏమేమో కుసకుసలు మాట్లాడుకుంటుర్రు. ఏమన్నా మాట్లాడుకుని మనకెందుకు గాని, జర ఇంకొక పాట పాడు చెల్లె, ఒక్క పాట పాడు. ఆ పాట అందుకొని చెర్ల పోదాంపా. నాకేడొచ్చక్కగా ఒకటే పాట వచ్చని చెప్పిన కదా. ఇంకా రావక్క నాకు, నువ్వే వాడు, నేను అందుకుంటా. నాకు మస్తు పాటలు వస్తుండేనే, అన్ని మర్చిపోయినట్టు అయింది. నాకు దమాకి ఆడుకొస్తలేవు గాని నువ్వు అందుకోసెళ్ళే, పాడు పాడు. ఏం పాట పాడాలక్క? నాకు చిన్న అందరికి వచ్చే పాటలే వచ్చు. జర పెద్ద పెద్ద పాటలు నాకు రావక్క, నేను నేర్చుకోలేదు అంటే నా మాటినవు. నువ్వే అందుకో రాదక్క. పాడు చెల్లి, నాకు వస్తలేవు, నాకు ఆడుకుంటలేవు చెల్లి, పాడు పాడు. టైం లేదేమ్మా, దబదా పాడతాము. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ.
శివుడు చేయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడు చేయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సార గద్దె సందమామ శివుడికి శ్రీ గద్దె సందమామ మాకు సార గద్దె సందమామ రెండేసి పువ్వేసి సందమామ రెండు జాములాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ మూడేసి పువ్వేసి సందమామ మూడు జాములాయ సందమామ మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివునికి శ్రీ గద్దె సందమామ మాకు సార గద్దె సందమామ శివునికి శ్రీ గద్దె సందమామ మాకు సార గద్దె సందమామ అక్క గివేనక్క ఇక పాడుకుంటా పోతా అంటే వస్తూనే ఉంటది ఈ పాట గివి రెండు పాట అక్క నాకు వచ్చుడు ఏం పాట గిసుంటి పాటలు అందరికి వచ్చు చిన్న చిన్న పాటలు గాని నీకు పెద్ద పెద్ద పాటలు వస్తాయి కదా పెంటక్క జర వాడరాదు మంచి ఇంత పొడుగు రాగం తీసుకుంటా వాడతావు ఎంత బాగుంటాయి నీ పాటలు మరి అందుకోసలే నేను వాడతా గాని ఎల్లయ్య బావెల్లయ్య బావేశో ఓహో ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య ఆ బిండా మీద బిండా పెట్టి ఓహో బినా పెళ్ళికి నేనే పోతే బావయ్య బినా పెళ్ళికి నేనే పోతే బావయ్య ఎల్లయ్య బావెల్లయ్య బావేశో ఓహో ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య బొట్టు మీద బొట్టు పెట్టి బొనాగిరికి నేనే పోతే బావయ్య బొనాగిరికి నేనే పోతే బావయ్య బొనాగిరి బొగా మోడు బొట్టు మీద కన్నులేసే బావయ్య బొట్టు మీద కన్నులేసే బావయ్య ఆ ఎల్లయ్య బావెల్లయ్య బావేశో ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య ఆ ఎండా కొట్టే ఒళ్ళే మండే బావయ్య అబ్బా ఎంత మంచిగా ఉందక్క ఈ పాట ఇక అప్పట్లో మా నాయనమ్మ అమ్మ అమ్మమ్మలు ఇవే పాటలు పాడేది ఎంత ముద్దుగున్నాయి పాడుతా ఉంటే పొడుగుతన వస్తూనే ఉంటాయి కదా గీసంటి పాటలు ఇప్పట్లో ఎవరు పాడుతుర్రు అక్క ఇక అప్పట్లో ఎవరైనా ఉంటే ఇక నేర్పించినా బాగుండు నాకు గీసంటి పాటలు అంటే మస్తు ఇష్టం పెంటక్క నువ్వు బాగానే నేర్చుకున్నావు పాటు ఇక మా నాయనమ్మ దగ్గర కూర్చొని ఒకటే పాట పాడేది ఈ పాట బాగానే యాదకొచ్చింది ఇక ఇంకిట వాడదామంటే గుర్తుకొస్తలేదే నాకు ఆగో ఏమైంది పిల్లగా గాడొచ్చి నిలబడ్డావు ఎప్పటి సందో చూస్తున్నా గతినే వచ్చి కట్టోడ నిలబడి చూస్తున్నావు ఆడతావా బతుకమ్మ ఆడుతురా నేనెందుకు ఆడతా గాని ఇక అవతలంగా నిలబడ్డది నా పిల్లమే కాదు మరి మీ ఇద్దరు ఆడుతుంటే వాళ్ళిద్దరు అక్కడ కొనాకు పోయి ముచ్చట పెడుతుర్రు అంతగానం ముచ్చట ఏముంది బక్కమ్మ గలకు ఏమో అయ్యా నాకేమెరక నీ పెళ్ళానికి ఎరక ఇక ఆమె పేరు ఆమె నీకేమైతుందో ఏం కథను ఆ లక్ష్మమ్మ ఇక వాళ్ళిద్దరికి ఎరక నాయన మాకు ఏం సంబంధం లేదు ఇక ఆట ఆడతాం మేము పిలిచిన మీ పెళ్ళానికి ఫోన్ చేస్తే వచ్చింది మరి ఆట ఆడక కాడ నిలబడి ముచ్చట పెడుతుంది ఇక ఆడతావేమో తీయొచ్చి గట్లనా ఆగో నేను కనిపిస్తలేనా ఆమెకు నన్ను చూస్తలేదు జోరుగా ముచ్చట పెడుతుర్రు ఇద్దరు సరితా బాబా నువ్వేంటి ఈడికొచ్చావు జర పనుండి వచ్చినా గాని మరి నువ్వేమిటికి వచ్చిన వీడికి ముచ్చట పెడతానికి వచ్చినావా ఆట ఆడటానికి వచ్చినవా బతుకమ్మ ఆడటానికి వచ్చిన బాబా ఇది ఇంతసేపు ఆడినా ఇక జరసేపు నిలబడి ముచ్చట పెడదామా ఇక వంగి వంగి నడుములు గుంజుతున్నాయని ఇక నిలబడ్డా అంతే ఇంతసేపు ఆడినా ఇప్పుడే ఖాళీగా ఉన్నా అబ్బో అంతేనా మస్తు కథలు పడుతున్నావు పో ఇక నువ్వు ఇక ఆడుతందుకు రాలేదు ఆళ్ళీళ్ళతో ముచ్చట పెడతాందుకు ఆళ్ళీళ్ళు ఎక్కడెక్కడ పోతుంది ఏం కథ అన్ని అడుచుకుందామని వచ్చినావు పాప ఇంటికి వా నువ్వు జర పనుంది నీతోని అరే ఏం పని పిల్లగాని పెండంతో ఇప్పుడే వచ్చింది ఇక జర్ర సేపు ఒక 2-3 ఆటలు ఆడి వస్తుంది కానీ పోరా అదయ్యా
ఇక ఆడేది లేదు ఏం లేదు చాలా సేపు అవుతుంది ఆడటానికి వచ్చి నడువు నడువు సరిత ఇక ఏం పని లేదు నీకు ఈడ నడువు ఆడ చెల్లి మా పెద్దమ్మ వాళ్ళందరూ పిలుస్తురు నడువు. అబ్బా నేను వచ్చి ఏం చేస్తా చెప్పు. ఏదో వండుకునేదో తినేది తానే వండుకొని తినొచ్చు కదా. ఏమున్నా ఏడుకొని నన్ను పని 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 చేస్తానికి ఉండనా చెప్పు నేను. అవును పిల్లగా వాళ్ళంత పని మస్తు ఉంటది. ఆ పోరి పానానికి వెళ్తున్నట్టుంది లాస్ట్ కొని అందుకే బతుకమ్మ ఆడటానికి వచ్చింది. ఆడని తీయరా అదయ్యా 2 ఆటలు ఆడొస్తుందేమో తీయి. ఫోన్ బయట పో వెనక మరలొస్తుంది. ఇగో నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు మామూలుగా వస్తలేదు కోపం గాని నడువు నడువు వీటి నుంచి వెళ్తావా మంచిది ఇక లేకుంటే ఇక కథ వేరే ఉంటది ఇక నీ ఇష్టం. వస్తున్నా పోదాంపా. ఓ అమ్మో ఇక అన్నం వండకుంటే ఇక్కడ వచ్చింది అని ఇక మా అత్త ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్పినట్టుంది నాకు. అందుకే ఇంత గర్రం మీద నన్ను కొట్టనే వస్తుండు. ఓ అమ్మ ఇంటికి పోయినాక ఎంత లొల్లుందో ఎంత పంచాయతీ ఉందో. నా మీదికి ఎంతమంది కుక్కలు మొత్తుకుంటాయో ఎగిరి ఎగిరి. ఓ అమ్మో పోరిని ఇంటికి పోయినాక కొడతచ్చే ఉండు పిల్లగాడు మస్తు కోపం మీద వచ్చిండు. మరి ఇది ఏం కొంటి చేపలు చేసిందో ఏం నచ్చని పనులు చేసిందో దీని పని మెత్తగానే వేస్తట్టుండు పిల్లగాడు. ఏమైందిరా గట్ల గరం గరం మీద తీసుకుపోతుండు పోరిని. అంటే నాతో మాట్లాడుతున్నందుకు ఇక పిల్లగానికి కోపం వచ్చిందా ఏంది? కొడతాడా ఏందమ్మా కొంప తీసి సరితను. మరి కొట్టకుట్ట ఏం చేస్తారమ్మా చేసిన సుఖమైన పనులని. మరి వీరికి బతుకమ్మ ఆడటానికి వచ్చింది. బతుకమ్మ ఆడకుట్ట నీతో ముచ్చట పెడుతుంది మూలకు నిలబడి. ఇక పోరగాడు చూసినట్టు కోపం అనిపించదా మరి? బతుకమ్మ ఆడటానికి వచ్చి నువ్వేం పనులు చేస్తున్నా కానీ మొగనికి కోపం వచ్చింది కొట్టనే కొడతాడు. బాగుందమ్మ మీ కథ. ఇగో ఎట్లుందిలా ఇవాళ మన వీడియో మనందరికి నచ్చింది అనుకుంటాము. ఇక ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇయ్యరులా ప్లీజ్ దోస్తులు మా కోసము. నేను ఇంత కష్టపడి వీడియోస్ తయారు చేసి మీకోసము రోజు 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మీరు మా కోసం పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వండి సరేగా. అట్లనే కొత్తగా మన ఛానల్ మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు సరేనా. సాయంత్రం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ అందరికి మళ్ళీ.